Hello all, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఇక ఎన్టీపీసీ నుంచి మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి. ఓకే, మరి ఈ ఎగ్జామ్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అర్హులు, లాస్ట్ డేట్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సో పోస్ట్ విషయానికి వస్తే డిప్యూటీ మేనేజర్కి అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 40 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, మరి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ BE బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసి ఉండాలి. ఇందులోని ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కూడా మినిమం 60% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనుభవం అడుగుతున్నారు. మినిమం 10 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉండాలి. దీనికి సంబంధించి 40 పోస్టులు ఉన్నాయి. మీకు ఒకవేళ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే, మీరు ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళైతే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ మెకానికల్ సంబంధించి 55 పోస్టులు అయితే ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే అడుగుతున్నారు. మినిమం 60% మార్క్స్ అయితే మీకు ఉండాలంట. ఇక నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఉంది, ఎలక్ట్రానిక్స్ లేదంటే ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకైతే ఉంది. 40 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదంటే బీటెక్ అయితే దీనికి క్వాలిఫికేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఏదైతే ఇంకా రిమైనింగ్ వర్క్ కొన్ని రూల్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఎక్స్పీరియన్స్ ఉండడం ఉంది. ఎక్స్పీరియన్స్తో పాటు మీకు ఏదైనా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఆల్ పోస్టులకి అయితే 40 years మినిమం ఉండాలి. ఓకే, అంటే మీకు 40 years మించకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు శాలరీ విషయానికి వస్తే మీకు 70K అయితే చెప్పడం జరిగింది, ఇది ఇనిషియల్ బేసిక్ పే. కానీ మీకు 1 lakh వరకు అయితే మీకు శాలరీ వస్తుంది. సో ఇందులో వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్లో ఈ 40 పోస్టులకు సంబంధించి అన్రిజర్వ్డ్ 15, EWS 4, OBC 10, SC 7, అదేవిధంగా ST 4 అయితే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి, ఈ ST SC ఏదైతే ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు. ఓకే, మెకానికల్లో అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు 21, EWC 5, OBC 14, SC 8, ST 7 ఉంటే టోటల్గా 55 అయితే ఉన్నాయి. ఇక సివిల్ వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఈ టెక్నాలజీ వాళ్ళకి అయితే 15 పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్డ్లో. EWS 4, OBC 10, SC 6 అండ్ STలో 5 ఉన్నాయి. STలో అన్ని విభాగాలకు సంబంధించి ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్. నెక్స్ట్ మీకు అయితే ఇక్కడ మీకు బిఫోర్ జాయినింగ్ మీకు అన్నింటి వివరంగా మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకే, మెడికల్ టెస్ట్ అయితే మీకైతే ఉంటుంది. ఇక్కడ దే క్లియర్లీ మెన్షన్డ్ ఫుల్ టైం అయితే మీకు ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఫుల్ టైం అంటే మీరు డిస్టెన్స్లో చేస్తే ఎలిజిబుల్ ఉండరు, మీరు ఫుల్ టైంలో చేస్తేనే ఎలిజిబుల్ దీనికి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ డేట్స్ అనేవి మీకు ఆల్రెడీ 12th స్టార్ట్ అయింది. August 12th మీకు అయితే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 26th August 26th అయితే మీకు లాస్ట్ డేట్ ఉంది. మీరు యాజ్ మచ్ పాసిబుల్ ఎర్లీగా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మీకు ఫీజు అయితే ఉంది. ఫీజు మినిమం 500 రూపీస్ అయితే ఉంది. SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఫీజు అయితే లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఆఫ్లైన్లో కూడా మీరు పే చేసుకోవచ్చు. ఓకే, మీరు ఆఫ్లైన్లో కూడా దీన్ని పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా ఒకసారి మీకు చదవండి. క్లియర్గా వాట్ ఇస్ ద వర్డ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఇది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి, రిటన్ టెస్ట్ అయితే మీకు ఉంటుంది, దాంతోపాటు మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఫర్దర్గా మీ డీటెయిల్స్ ఎప్పుడు మీకు నోటిఫికేషన్లోని క్లియర్గా మీకు మెన్షన్ చేశారు. ఒకసారి అందులోకి వెళ్ళి మీరు చూస్తే ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటని మీకు అర్థమవుతుంది. సో మీరు ఒకవేళ డిగ్రీ బీటెక్ చేస్తున్నట్లయితే ఇక మీకు లక్షలో జీతం కావాలనుకుంటే మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ అంటే అనుభవం ఉన్న వాళ్ళకైతే ఉండాలి దీన్ని తప్పనిసరిగా. సో మీకు ఒక మంచి అనుభవం ఉంటే కనుక మీకు లక్షల్లో రావడానికి జీతం అయితే అవకాశం ఉందన్నమాట. సో ఇటువంటి వీడియోస్ మీకు కావాలన్నా, ఇక ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.
థ్యాంక్ యూ ఆల్.